అమరావతి రాజధాని విషయంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా విష ప్రచారం అయితే జోరుగా చేస్తుందండి. ఇప్పుడు మరి అమరావతి అభివృద్ధి చెందే కొద్దీ ఇంకా విష ప్రచారాన్ని పెంచుతూ ఉంది. మొత్తానికైతే రాజధాని అమరావతిపై మరొకసారి విష ప్రచారం కొత్త విధంగా మొదలుపెట్టింది. ఆ విషయాన్ని నివారించడం కోసం పోలీసులు కూడా ఏం చేయాలా అని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పేటీఎం గాళ్ళు పని కట్టుకుని విష ప్రచారానికి అయితే దిగుతూ ఉన్నారు. అమరావతిపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు విష ప్రచారం చేయగా ఇప్పుడు వారి సానుభూతి పరులు కూడా అమరావతిపై విషం నింపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పని కట్టుకుని అని ఎందుకు చెప్తున్నట్టు ప్రత్యేకించి డిఫరెంట్ రకాల్లో సోషల్ మీడియాలో చూసాం. కొంతమంది ఓపెన్ కానీ పబ్లిక్ కానీ మాట్లాడతారు. ఇప్పుడు మైకులు తీసుకుని బండ్లకు కట్టుకొని మైకులు ఊదరగొడుతున్నారు. అమరావతిపై ఇప్పటి వరకు వైసీపీ నేతలు చేసిన విష ప్రచారాలు రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు వారి సానుభూతి పనులు కూడా విషయం చెప్పడం అనేది డిఫరెంట్గా చేస్తున్నారు. రాజధానిలో తాజాగా భూ సమీకరణ చేయాల్సిన గ్రామాలపై అక్కసి వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇటీవల 8 గ్రామాల్లో మళ్ళీ విడత 2.0 భూసేకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం మన అందరికీ తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా రాజధానిలో తుళ్ళూరు మండలం పెద్దపరిమిలో ఒక రైతు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అంటే సైకిల్కు మైక్ కట్టుకుని భూ సమీకరణకు భూములు ఇవ్వద్దంటున్నాడు. ప్రతిరోజు పొద్దుగానే పాటనే స్టార్ట్ చేస్తాడు. 10-12 వరకు ఇదే ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికే భూములు ఇచ్చిన తుళ్ళూరు మండలం రైతులు అభివృద్ధి లేక అల్లాడుతూ ఉన్నాడని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. మైక్లో చెప్తా పోతూ ఉంటాడు. అన్నదాతలకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడో కూడా నేటి వరకు తెలియదని చెబుతూ ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు రైతులు భూములు ఇచ్చి ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తూ ఆ వ్యక్తి ప్రచారానికి దిగాడు. ఈ విధంగా ఇది కావాలని చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం అని అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రచారం చేస్తున్న వ్యక్తి గురించి పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. అమరావతిపై విష ప్రచారం చేస్తున్న వ్యక్తిపై పోలీసులు అయితే సీరియస్ అవ్వడం జరిగింది. సదరు వ్యక్తి వైసీపీ సానుభూతి పరుడని మాత్రం అర్థం చేసుకున్నారు పోలీసులు. అయితే ఈ విషయంపై కొంతమంది పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అమరావతి ఫేక్ ప్రచారానికి దిగడంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. పూర్తి సమాచారం లేదు దీని మీద. పూర్తి సమాచారం రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.